ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము పోయిన ఆదివారము ఎఫెసీయులకు సంఘము ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభములు సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తులు కాకే తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం 7వ వచనం వరకు కూడా ఈ సంఘం కొరకు రాయబడింది. ఏ సంఘమైతే ఇక్కడ మరి చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఈ సంఘంలో ఉన్నాయి. పోయిన వారం మనం ఎఫెసీ యొక్క పట్టణం కొరకు కొన్ని విషయాలు మనం చూసాం. అండ్ ఎఫెసీ పట్టణం కొరకు కొన్ని విషయాలు చూసాం. అది రోమా గవర్నమెంట్లో చాలా అమూల్యమైనటువంటి క్యాపిటల్ సిటీగా ఉందని, అక్కడ ఉన్నటువంటి రోమీలందరికీ కూడా మరి అక్కడున్న బాగా హైలీ ఎడ్యుకేటర్స్ అందరినీ కూడా ఉండేటువంటి ఒక ప్రాంతమని, ఇప్పుడు మనకి ఎలాగైతే మన చుట్టుపక్కల ఉన్న హైదరాబాదు, బెంగళూరు సిటీ ఇవన్నీ కూడా మరి క్యాపిటల్గా ఎలాగైతే ఉన్నాయో అలాగా రోమా గవర్నమెంట్కి ఒక క్యాపిటల్ సిటీ ఏదైనా ఉంది అంటే అది ఎఫెసీ పట్టణం అని, అక్కడ చాలా వర్తకం జరుగుతుంది అని, అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి ప్రజలందరూ అక్కడ ఉండడానికి జీవితంలో ఒక్కసారైనా ఎఫెసీ పట్టణానికి వెళ్ళాలిరా అనుకునేటువంటి ఆశ గలవారిగా మరి ఆ ప్రాంత ప్రజలు ఉండేవారని మనం పోయిన గతించిన వారంలో ఆ ఎఫెసీ పట్టణం కోసం తెలుసుకుందాం. పిల్లారా, అంతేకాదు ఆ ఎఫెసీ పట్టణంలో ప్రపంచంలో ఉన్న ఈ 7 వింతల్లో ఒక వింత ఏంటంటే అక్కడ ఒక డయానా దేవత అనే ఒక గుడి ఉంది. ఆ యొక్క టెంపుల్ కోసం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవాహమే, ఒక జన ప్రవాహం ఆ టెంపుల్కి వస్తూ ఉంటుంది ఎప్పుడుని. కాబట్టి అదొక ప్రత్యేకత ఆ పట్టణానికి. అలాంటి పట్టణంలో కట్టబడిన సంఘము ఈ సంఘము. కాబట్టి ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ సంఘం కొరకు మనము కొద్దిగా ఈ సంఘం ఎలాంటిది, ఈ సంఘంలో ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే 5వ వచనంలో, ఇదిగో 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అండ్ నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి త్రోసివేస్తాను లేక తీసివేస్తాను. కానీ ప్రియులారా, ఆ ఉనికిని కోల్పోవడం పిల్లారా, మరి దేవుని యొక్క సన్నిధిలో చాలాసార్లు మనం మంచి పనులే చేస్తాం. అండ్ అంటాం కదా, కడబడి పాలలో ఎంత ఉప్పు వేయాలి, ఒక ఉప్పు కన్నా ఎత్తే కడబడి పాలు ఏమైపోతాయి. అలాగే 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే 99 మంచి పనులు ఏమైపోయినాయి, ఇప్పుడు చెడ్డమైపోయింది. అండ్ అంటే ఎందుకు చెడ్డమైంది అంటే మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఒరే ఈ మంచి పనులన్నీ ఎందుకు చేశాడో తెలుసా, ఆ చెడు పని మనకు తెలియకూడదండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవైనా అండ్ ఎప్పుడు మనం ఏ పని చేసినా విమర్శ మాత్రము తప్పకుండా ఉంటుంది. మీరు మంచి పని చేయండి, మంచిని కూడా విమర్శించేవాళ్ళు లేకపోలేదు. అలాగే చెడు పని చేయండి, చెడుని ఎలాగా విమర్శిస్తారు. అండ్ దాన్ని ప్రత్యేకించి మనం ఏమీ చెప్పవసరం లేదు. కానీ దైవ విమర్శ లోక విమర్శ వంటిది కాదు. ఇది మనకు అర్థం అవ్వాలి.
లోక విమర్శ వంటిది దైవ విమర్శ. దేవుడు ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాడు. అండ్ ఆయన చూడండి ఎంత చక్కటి మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నాడంటే, ఆయన అంటాడు చూడండి 2వ వచనం, నీ క్రియలను చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అండ్ నువ్వు ఏ పని చేస్తున్నావో పాస్టర్ గారు చూడకపోవచ్చు, లేదా నీ భర్త చూడకపోవచ్చు, లేకపోతే నీ తోటికోళ్ళు చూడలేకపోవచ్చు, లేకపోతే నీ అక్క చెల్లెలు చూడలేకపోవచ్చు. అంటే ఎవరి కోసమైతే నువ్వు చేస్తున్నావు వాళ్ళు అది చూడలేకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనతోటే మనం ఏ పని చేసినా చేయవలసినటువంటి బాధ్యత మన పైన. కాబట్టి ఆయన నేను నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇప్పుడు ఎలా చెప్తాను, నేను నీ సోమరితనమును, నేను నీ పొగరపోతుతనమును, నీ తిరుగుబాటుతనమును నేను ఎరుగుదును. చెప్పచ్చా చెప్పకూడదా? ఇది ఎరిగినవాడు అది ఎరగడా? అండ్ కేవలం దేవుడి కళ్ళు మంచిని మాత్రమే చూస్తాయా? చెడుని కూడా చూస్తాయి. కానీ ఈ రోజున చాలామంది పైకి మాట్లాడే మాటలు వేరు, వారి జీవితంలో అనుకరించే అనుకరణలు వేరుగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనలాగా మాట్లాడేవాడు కాదు. కాబట్టి నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేసే ప్రతి క్రియ నేను నా కన్నులారా చూస్తున్నా. అండ్ కారణం ఏంటంటే, కళ్ళు ఇచ్చిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు. కాబట్టి మన కళ్ళు ఇచ్చిన వాడికి ఆయన కళ్ళు లేవా ఏంటి? చూడలేడా ఏంటి? మనకి చెవులు ఇచ్చిన వాడు వినడా ఏంటి? కానీ ఈరోజు చాలామంది మనం చేసే మంచి పనులు దేవుడు చూస్తాడు, మనం చేసే చెడు పనులు దేవుడు చూడడం అనుకునేటువంటి ఆలోచన. అండ్ మనుషులు చూచినట్లుగా చేయడం కొద్దిమంది బలహీనం. అంటే నేను చేసేది వాళ్ళకి తెలియాలి. అండ్ కానీ ప్రభువారు అన్నారు, నువ్వు ఏదైనా క్రియ చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలంటే, నీ 2 తలుపులు వేసుకున్న రహస్యం ముందు నీ దేవుడు ఎలా చేయాలంట? రహస్యంగా చేయాలి. కానీ మనుషులు ఎలా చేయడానికి ఇష్టపడతారు? బహిరంగంగా అందరూ చూస్తుండగా చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే, వారి కొరకు పోస్టర్ వేయాలి మనం, ఫలానా వాళ్ళు ఫలానా 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 ఫలానా. అప్పుడు వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే, అమ్మయ్య చూసావా, నన్ను చూడు, నా బడాయి చూడాలి. కానీ పిల్లలు ఈ రోజున మన జీవితాల్లో ఏ క్రియ అయినా చేయండి మీరు, కానీ ఆయన అంటున్నాడు, నీ క్రియలు నేను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చొని నేను ఎంత ఇబ్బంది పడుతున్నావో చూస్తున్నాడు, ఎంత త్యాగభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావో చూస్తున్నాడు. నీ లోపల, నీ అంతరంగంలో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో కూడా చూస్తున్నాడు ఆయన. బయటికి కనిపించేదే కాదు. అండ్ ఆయన అన్నాడు కదా, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలు, నీవు బొద్దుగా పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు చూడగలుగుతున్నావు, కానీ నేను నన్ను ప్రేమించే అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు పైరూపం చూసి మోసపోవద్దు, ఇదిగో నేను వాళ్ళ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను అని. ఏంటి, దావీదు వాస్తవానికి సమూయేలుకి నచ్చలేదు. సమూయేలుకి నచ్చలేదు. కారణం ఏంటి? ఏంటి, పొట్టిగా ఉన్నాడు, ఏంటి కత్తి అంత పొడుగులేడేమో ఒకవేళ ఆ రోజున దావీదు. అరే కత్తి పట్టుకోవడం, వీడికి కత్తి అంత పొడుగులేడు, వీడు ప్రజల్ని ఏమి రక్షిస్తాడు, అరే దేవుడికి అసలు మతి ఉందా లేదా, ఇలా అనుకుని ఉంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమూయేలు నీవు పైరూపం చూస్తున్నావు,
కానీ నేనేం చేస్తున్నాను, లోపల చూస్తున్న దేవుడు అని. కానీ ఈరోజు చాలామంది ఇది గ్రహించాలి. మీరు పైకి అందంగా ఉండొచ్చు, కానీ మీ అందంతో దేవుడికి పదేమీ లేదు. మీరు చాలా బలంగా ఉండొచ్చు పైకి, మీ బలంతో కూడా దేవుడికి పదేమీ లేదు. కానీ దేవుడికి పని ఏమిటి అంటే నీ అంతరంగంలో ఉన్న మార్పుతో పని అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎఫెసీ సంఘము మంచి క్రియలు కలిగిన సంఘమే, మంచి కష్టం కలిగిన సంఘమే, మంచి సహనము కలిగిన సంఘమే. కారణం ఏంటంటే ఈ సంఘాన్ని కట్టినటువంటి వాడు పౌలు గారు. ఎవరు కట్టారు ఈ సంఘాన్ని? పౌలు గారు కట్టారు. అండ్ ఈ కట్టినప్పుడు పౌలు ఈ సంఘానికి ఒక విద్య నేర్పించాడు. చూడండి, ఎఫెసీయుల పత్రిక తీయండి ఒకసారి. నేను మీకు కొన్ని విషయాలు అక్కడ నేర్పిస్తాను, చక్కటి విషయాలు చెప్తాడు. అండ్ అక్కడ 6 అధ్యాయాలు, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ 6 అధ్యాయాలు చూడండి, ఒక పదం ఎప్పుడు ఎంటాడుతూ ఉంటుంది ఈ 6 అధ్యాయాల్లో కూడా. 1-6 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎట్లనగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఇది ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. తండ్రి అయినా దేవుని ప్రేమ. ఎవరి ఎడలా? ఎఫెసీ సంఘాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ప్రేమతో. భూమికి పునాదులు లేనప్పుడే ఆ సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ద్వారా వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడు. దేనికోసం అంటే ఆయన ప్రేమించడానికి. అండ్ అందుకని దేవుడు లోకముని ఎంతో, అసలు సంఘం ఏం నేర్చుకోవాలి? ప్రేమించడం అంటే ఏంటో నేర్చుకోవాలి. అండ్ అసలు క్రీస్తు అంటేనే ప్రేమ కదా. అది సంఘం అంటే ముందు ప్రేమను వ్యక్తపరచడం నేర్చుకోవాలి, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి, ప్రేమతో నడవడం నేర్చుకోవాలి. ప్రేమ ఏం చేస్తుంది? లోబడుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? బానిసగా మారిపోతుంది ప్రేమ. అండ్ ఆ ప్రేమే కదా క్రీస్తు మన పాదాల మట్టికి దిగిపోవడానికి చూపించాడు. అండ్ ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించి ఆయన ఒక పాపిష్టి మానవుడు కాలదాకా ఆయన దిగిపోయాడంటే దేని బట్టి? దేవుడు లోకముని ఎంతో. కాబట్టి తండ్రి అయిన దేవుడు అండ్ భూమి మీద ఉన్న ఎఫెసీ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ క్రీస్తులో ఆయనను అండ్ మనలందరినీ కూడా ఏం చేశాడంట? ప్రేమించడానికి ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అండ్ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను చూడండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, మనము మన అపరాధంలో చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ. ఏ ప్రేమ అంటే అది? తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికింది. దేవుడికి స్తోత్రం. అండ్ మనల్ని ప్రేమించడంలో ప్రేమ చూపించాడు. అండ్ మనల్ని బ్రతికించడంలో ప్రేమ చూపించాడు. అండ్ ఇంకా చూడండి, పౌలు ఇంకా ఏమంటాడంటే 3వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? 18వ వచనం. ప్రేమయందు చూడండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట?
ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మీరు ప్రేమను తెలుసుకోవాలి, మీరు ప్రేమ గలవారుగా ఉండాలి. మీ ప్రేమ ఆకాశం ఎంత ఎత్తుందో, దేవుడు మిమ్మల్ని ఎంత ఎత్తుగా ప్రేమించాడో, ఎంత లోతుగా ప్రేమించాడో, ఎంత వెడల్పుగా ప్రేమించాడో, ఎంత పొడుగ్గా ప్రేమించాడో మీరు తెలుసుకుని గ్రహించిన గలవారే, మీరు శక్తివంతులుగా ఉండాలని నేను మీకు అందరికీ ఒక ప్రార్థన చేస్తాను. అంటే ఒక దైవచంద్రుడు ప్రియులారా ఎన్ని సంవత్సరాలు ఈ సంఘం కొరకు ఆయన కష్టపడ్డాడంటే చూడండి ప్రియులారా. ఇంకా నేను మీకు ఇంకా చెప్తాను, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ చెప్తాను. 20వ అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 20వ అధ్యాయం ఒకసారి అపొస్తలుల కార్యాలు 20:18 కాడి నుంచి కానీ మీరు చదివితే, వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారికి ఇట్లని, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటుంది మీరే. యూదుల కుట్ర వల్ల నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించుచుంటేనో మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైన ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియచేసి బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీకు దేశస్తులు ఎలాగూ సాక్ష్యమించుటనో ఇదంతయు మీకు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేముకు వెళ్ళుచు ఉన్నాను. ప్రియులారా చూడండి 30 వచ్చిన దగ్గరికి వస్తారా? 30 వచ్చిన దగ్గరికి. మరియు శిష్యులను తమ వెంట ఇచ్చుకుపోవాలని వంకర మాట పలుకు మనుషులు మీలో అనేకులు బయలుదేరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసు మెలకుగా ఉండండి. 3 సంవత్సరాలు ఏం చేశాడంట? రాత్రి అనక పగలనక వాళ్ళ ప్రేమ గురించి చెప్పాడు. అయ్యా దేవుడు అనాది సంకల్పంలో మీ అనాది కాలము నుండి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. నా తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఇదిగో మీ కొరకు నేను ఆ క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం పెట్టి ప్రేమించాడు. ఇదిగో నేను కూడా నా ప్రాణాన్ని పణంగా పెట్టి దివారాత్రులు రాత్రనక పగలని కన్నీళ్లు విడిచుచు ఆయన ప్రేమను బట్టి మీ మధ్య నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు కదా. కాబట్టి ప్రేమని ఈ సంఘాన్ని నేర్పించాడు ప్రత్యేకించి. అండ్ దేవుడు ఎంత గొప్పవాడంటే ఇచ్చిన వాడిని అడుగుతాడండి, ఉన్నవాడిని ఏం అడగడు. అండ్ నేను చాలాసార్లు ఏం భయపడతానంటే, అరే నీకు పట్టచిమ్మ అక్షరం లేదు, అయినా నేను నీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాను కదా, ఆ జ్ఞానాన్ని ఎలా ఖర్చు పెట్టారో లెక్క అడుగుతాడని నాకు భయం. దేవుడు స్తోత్రం కలుగుతుంది కానీ రే నేను నీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాను కదా, దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టావు అని తప్పకుండా నన్ను ఆయన అడుగుతాడన్న భయము నన్ను ఏం చేసింది? దివారాత్రులు నిద్రపోకుండా ఆ గ్రంథాలు చదువుకొని దేవుడిచ్చిన కొద్ది జ్ఞానముతోటి, దేవుడిచ్చిన కొద్దిపాటి నాలెడ్జ్ తోటి అనేక విషయాలని ఆయన ద్వారా పొందుకోవడానికి దివారాత్రులు కష్టపడుతుంది. అండ్ మధ్యరాత్రి 1 గంటలకు లేస్తాను, 2 గంటలకు లేస్తాను, లేకపోతే 3 గంటలకు లేస్తాను. అండ్ శరీరం కాస్త ఎప్పుడైతే కుదుట పడిందో లేచి ఏదో పుస్తకం చదువుకుని అందులోంచి కొంత జ్ఞానాన్ని సంపాదించి ఆ బైబిల్ తీసి కొంత జ్ఞానాన్ని చదువు. కాబట్టి ప్రియులారా ఎందుకు అంటే ఆ జ్ఞానాన్ని ఎందుకోసం అంటే పౌలు అంటున్నాడు, దివారాత్రములు రాత్రనక పగలనక నేను మానక మీ అందరికి ఏం నేర్పించాను? బుద్ధి నేర్పించాను. ప్రేమ అంటే ఏంటో, దాని ఎత్తు ఎంతో, దాని వెడల్పు ఎంతో, దాని లోతు ఎంతో, దాని పొడవు ఎంతో నేను మీకు నేర్పించాను. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ఆ ప్రేమ మీరు నేర్చుకున్నారు కదా, పౌలు చేత నేను మీకు నేర్పించాను కదా, నేను మీ ఎడలో చూపించాను కదా, నా కుమారుడు ప్రేమించిన తన ప్రాణం నేను మీ కొరకు పెట్టాడు కదా, మీరు కూడా అది నేర్చుకొని దాన్ని పొందుకొని దాన్ని అనుభవించిన మీరు ఈ రోజున ఆ ప్రేమను మీరు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఆ ప్రేమనే అంతే ఇస్తేనే అడుగుతాడు, మీకు ఇవ్వకపోతే ఆయన ఏం అడగడు. అండ్ ఈరోజు మీకు 4 డబ్బులు ఇచ్చాడా? అడుగుతాడు. అండ్ కాస్త బలం ఇచ్చాడా? అడుగుతాడు. అండ్ నీకు ఏది ఇవ్వలేదో అది నిన్ను అడగడం.
కానీ ఏది నీకు ఇచ్చాడో ఒకరోజు తప్పకుండా దాని నిమిత్తం నిన్ను అడుగుతాడు. నీకు ఇచ్చిన దాన్ని తప్పకుండా అడుగుతాడు. నీకేది ఇస్తుంది? ఏంటి జ్ఞానం కావచ్చు, ధనము కావచ్చు, బలము కావచ్చు, ఏంటి కొద్దిమందికి ఆదరించే తలాంత ఉంటుంది. ఏంటి మనం ఎన్నైనా చెప్పండి, వాళ్ళు ఆదరించబడరు. కానీ వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పగానే వాళ్ళు ఆదరించబడిపోతారు. ఏంటి అరే మనం ఆ మాటలు కదా చెప్పు అనుకోవచ్చు మనం అని, కానీ మన మాట వాళ్ళకి ఇంతకు ఆదరణ కలిగించదు. కానీ వాళ్ళు చెప్పగానే వాళ్ళకి ఏమొస్తుంది? ఆదరణ. అదే వాళ్ళ యొక్క తలాంతను మరి దేవుడిచ్చిన ఒక వరం అది. ఏమండి అలాగే పిల్లరా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వరం ఉంటుంది. కాబట్టి ఎఫెసీ సంఘానికి ఉన్న వరం ఏంటంటే ప్రేమించడం, ఇతరులని ప్రేమించడం, ఇతరులని ఆదరించడం, ఇతరులని చేరదీయడం. కాబట్టి వారి క్రియలు ఎంతో మంచిగా ఉన్నాయి. వారి సహనము ఎంతో సహించేటువంటి మనుషులు వాళ్ళు. ఏంటి వారు ఎంతో భరించేటువంటి మనుషులు వాళ్ళు. ఏంటి వారి లక్షణాలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన సంఘం అది. కానీ ఒకే ఒక సంఘం ఏంటంటే ప్రభువారు అన్నారు, ఇది ఒక కడవరి దినాలలో ప్రేమ ఏం తగ్గిపోతే ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. ఏమండి ఎప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రేమ. అదేంటంటే అది మనుషులు చూస్తున్నారని ప్రేమించదు, మనుషులు చూడడం లేదని కనపరచదు. అండ్ అది ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో అది ముందుకి వెళ్తూ ఉంటుంది. ఒకే స్థాయిలో అది క్రియ జరిగిస్తూ ఉంటుంది. అండ్ తల్లి బిడ్డ పొగుడుతాడని పాలు ఇవ్వదండి. బిడ్డ పొగుడుతాడని పాలు ఇస్తుందా? అండ్ పాలు తాగిన బిడ్డ ఎప్పుడు నేతాడని పొగడం చూసారా మీరు? అండ్ ఆడు ఎదిగాక నాకేదో సాలువా కప్పుతాడని కూడా బిడ్డను పెంచదు తల్లి. తన రెస్పాన్సిబిలిటీ అది. ప్రేమ అంతే. అందుకని ప్రేమ అనేటప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం రావాలంటే తల్లి జ్ఞాపకం వస్తారు. ఇచ్చేదంటే తన త్యాగము, తన యొక్క ప్రక్రియ, తన యొక్క చూపించిన ఓర్పు, సహనము కదా. అండ్ ఆ బిడ్డని కనేటప్పుడు ఎంత ఓర్చుకుంటుంది ఆ బాధని. అండ్ తన ప్రాణం అండ్ అర్పించేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే తన ప్రాణాన్ని అర్పించి పునర్జన్మ, ఒక మాటలో చెప్పాలంటే ఒక బిడ్డను కన్నం అంటే మరొక ఆ బిడ్డకి జన్మనిచ్చాక ఆవిడికి కూడా మరొక జన్మ ఎత్తినట్టు కదా. అలాంటి ప్రేమని ఏమండి ఈ రోజున నువ్వు నాకు ఏం చేసావని ఒకవేళ ఏ బిడ్డని అడిగాడు అనుకోండి, ఇంకా అందుకంటే ఏం చేస్తారు ఎవరైనా? ఇంకా అందుకంటే ఏం చేస్తారు ఎవరైనా? కాబట్టి అలాంటి ప్రేమని, అలాంటి పోలికలో ఉన్న ప్రేమని ఈ రోజున కనపరచడం మర్చిపోయారు. కాబట్టి ఒక తప్పు నేను నీ మీద మోపవలసిన పిల్లరా, ఒకవేళ వాళ్ళు సహనం చూపించలేకపోతే ఒకవేళ ప్రభువు విడిచిపెట్టేసేవాడేమో. ఇది ఎలాంటిది అంటే అసలు తల్లికి ప్రేమే లేకపోతే ఏంటి అసలు ఆమె తల్లి అనే పదానికే ఏమి కలంకము కదా. కొద్దిమంది బిడ్డల్ని చంపేసే తల్లులు కూడా ఉన్నారు కదా ఈ మధ్యకాలంలోని. ఎవరినో తీసుకుంటారు, ఆడికి బిడ్డలు అడ్డొస్తే ఏం చేస్తారు? ఏమండి బిడ్డలను కూడా చంపేసి ఆ పెంటల్లో పాడేసేటువంటి తల్లులు లేకపోతే అండ్ కాబట్టి అలాంటి తల్లుల్ని మరి తల్లులు అనాలో ఏమనాలో ఆ పరిభాష మనకి అర్థం కాదు. ఆ మాటలు అలాంటి వాళ్ళ విషయం. కాబట్టి ఈ రోజున అలాంటి ప్రేమను అంతగా పొందుకున్నారు, అంతగా మీరు సంపాదించుకున్నారు ఆ ప్రేమని. ఏంటి పౌలు అంతగా దివారాత్రులు రాత్రనక పగలనక ఆ ప్రేమను మీకు అందించాడు. కాబట్టి ప్రియులారా అలాంటి ప్రేమను మీరు ఏం చేయడం లేదు, ఈ రోజున మర్చిపోయారు. దాన్ని ఎక్కడో మీరు పాడేసుకున్నారు, దాన్ని విడిచిపెట్టేశారు ఆ ప్రేమని. కాబట్టి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అంటే వాళ్ళ విషయంలోనే ఆ మాట ఎందుకు చెప్పాడు అనే విషయం మనకు తెలియాలని. చూడండి, కాబట్టి సమాధానము బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యమును కాపాడుకొనుటి అందు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేయండి? సహించాలి. అరే పాస్టర్ ఒక మాట అంటే సహించలేరు, భర్త ఒక మాట అంటే సహించలేరు. అండ్ ఏదైనా అనుకోకుండా ఏదైనా ఒకవేళ బయట వాళ్ళైనా ఒక మాట అంటే సహించలేరు. ప్రేమ ఏం చేస్తుందంట? సహిస్తుంది. పగ సాధించదు ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది.
యేసుప్రభు నిజంగా పగ సాధిస్తే ఈ రోజున భూమి మీద ఇంతమందికి బ్రతికుండేవారా? రోమపత్రిక 1:18 ఉంటుంది, ఇదిగో సత్యము అడ్డగించు వారు పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను కనపరుస్తూ ఉంటుండగా మనందరము ఆ కోవ చెందిన వాళ్ళమే కదా, సత్యాన్ని అడ్డగించినటువంటి వారమే కదా, ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులైనటువంటి వారమే కదా. కాబట్టి ప్రేమ సహిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు సహిస్తున్నారు, కానీ ఏమైపోయింది? చల్లారిపోయింది. అక్కడ నీ సహనం ఎరుగుతుంది అన్నారు. అంటే వాళ్ళు సహిస్తున్నారు, కానీ సహనములు ఏమి లేదు, ఇప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు నేనేమంటానంటే బిర్యానీలు అన్నీ వేసారు, ఉప్పు ఒక్కటి వేయడం మర్చిపోయారు. ఎలా ఉంటుంది బిర్యానీ చెప్పండి? సప్పగా ఉంటుందా? అమ్మ, ఎవరికి తిరిగి రహస్యం. తింటారండి ఎవరైనా? ఒకవేళ తింటే అప్ప అంటారా? కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తాడు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1 కొరింథీ 3వ వచనం చదువు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ. అంటే శరీరాన్ని ప్రేమ లేకుండా ఇస్తారంటే ఇస్తారు చాలామంది, పేరు కోసం. అంటే కొంతమంది చాలా త్యాగాలు చేస్తారు దేనికోసం? పేరు కోసం కదా. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదలకి చాలా చేశాడంట, వస్త్రాలు పంచిపెట్టాడంట, అన్నదానాలు చేశాడంట, చాలా ధర్మకార్యాలు చేశాడు. దేనికోసం చేశారంటే పేరు కోసం. అంటే అయ్యగారు వచ్చారంటే చాలా అందరు బాగా అవుతారో అవుతుంది. ప్రేమించి కాదు, అది ప్రేమ అనుకుంటే అది నీ వెరితనం. అంతే పబ్లిసిటీ ఇష్టం అంటే అన్నమాట. ఇది అంటే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కదా. కానీ నిజంగా దేవుడు ప్రేమించేవాడు ఏమండి ఏం చేస్తాడంట? ప్రేమ దీర్ఘకాలము. ప్రేమ ఏం చేస్తుంది? చూస్తుంది. ఇవాళ కాదు, రేపు కాదు, ఇల్లు చూస్తుంది, కనిపెడతా ఉంటుంది. ప్రేమ అలా ప్రేమిస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు కీడు చేయొచ్చు, మేలు చేయొచ్చు, లేకపోతే ఏదో కుట్రలు చేయొచ్చు. అది ఏం చేసినా ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అంతే అలాగా. ప్రియులారా, ఈ రోజున చాలామంది ప్రేమ లేదు ఈరోజు. ప్రేమ ఇంకేం చేస్తుందంటే, ప్రేమ ఎప్పుడైతే ప్రేమ ఉండదో ఎదుటివాడు నశించిపోతున్నారు ఎంతోమంది. దేవుని సంఘం ఎలా ఉండాలి? సహవాసము ద్వారా బలపడుతున్నారు. దేవుని సంఘము ఇవి ఆది అపోస్తులు నేటి సంఘాలకు అనుసరించవలసిన మాదిరి ఏంటంటే, సహవాసము ద్వారా సంఘం ఏమవుతుందంట? బలపడుతుందంట. శిష్యత్వం ద్వారా సంఘం ఏమవుతుంది? ఎదుగుతుందంట. ఆరాధన ద్వారా సంఘం నిలుస్తుంది దేవుని సన్నిధిలో. పరిచర్య ద్వారా క్షేమాభివృద్ధి నొందుతుంది. సువార్త ద్వారా సంఘము విస్తరిస్తుంది. అంటే ఈ రోజున మనమే మనమే రెండవ ఒట్టు వాడి ప్రాణం తీస్తేదాకా నేను అసలు ఆ గొట్టు మీద పెట్టిన ఒట్టిని అన్నట్లుగా. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే ఈరోజు సంఘం విస్తరించకుండా నువ్వు ఒక అడ్డుబండ. సంఘం విస్తరించకుండా ఒక అడ్డుబండ. మేము 4 ఉంటే చాలు, మేము 3 ఉంటే చాలు, మేము ఈ 100 మంది ఉంటే చాలు, ఎవడు ఎలా పోతే నాకెందుకు? కానీ ప్రేమ లేకపోవడం. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దయచి మీరు అంటే ప్రేమ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రేమ ఇంకేమంటున్నాడంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, అక్కడే రండి 4వ అధ్యాయము మొదటి 3వ వచనం. ప్రేమతో ఒకరిని ఒకరు సహించచ్చు.
సహించచ్చు, మీరు పిలువబడి పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతితో కూడిన సంపూర్ణ వినయముతో మీ స్వాతంత్రం నడుచు కొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మల్ని బతిమాలుకొంచు ఉన్నాను. అండ్ కాబట్టి ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? సహించాలి. ఇంకేం చేయాలి? 15వ వచనం అదే ప్రేమ కలిగి సత్యము చెప్పుదు. ప్రేమ కలిగి ఏం చేయాలి? సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. అంటే ప్రేమ కలిగి ఏం చేయాలి? సత్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకి బోధించాలి. ప్రేమతోటే అండ్ ఇంకేం చేస్తామంట? 16వ వచనం ఆయన శిరస్సు అయి ఉండలాగున ఏమండి అమర్చబడి చూడండి బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి. ఏంటి మన అవయప్పుడు నాకు కాలు అంటే అసహ్యమండి, ఈ కాలు అంటే అసహ్యమండి, నరికేసాను కత్తించుకోండి. కాలు అంటే నాకు అసహ్యం, నరికేశాను. క్షేమం నాకు పరిగెడతాం గట్టిగాది. మన శరీరాన్ని మనం ఎంత సంరక్షించుకుంటామండి? చిన్న గోరు అలా వేసిందంటే అని హాస్పిటల్కి పరిగెట్టేస్తాం. అండ్ అవునా కాదు? మన శరీరం అంతా తల మొదలుకొని అండ్ ఇవి తెల్లగా ఉంటే కుదరదండి, నల్లగా అది నల్లగా ఉంటేనే అందం మనకి. అవునా? అండ్ మన ముఖం ఏంటి నల్లగా కనబడదు, తెల్లగా ఉండాలని ఎన్ని క్రీములు కాదు. శరీరాన్ని నేను ప్రేమించినట్లుగా నీకు ఈ సృష్టిలో ఇంకా నేను దేన్ని కూడా ప్రేమించలేదు కదా. కాబట్టి ఈ రోజున నీ శరీర విషయంలో నీకంత ప్రేమ ఉన్నప్పుడు అండ్ మరి నీ తోటి అవయవమైన సంఘం అంటే ఏంటంట? చూడండి అక్కడ ఉంది కదా, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేనికి? సంఘానికి ప్రతి సహోదరుడు ఒక అవయవం కదా. కాబట్టి మన అందరము కూడా ఆయనకి అవయవాలుగా ఉన్నప్పుడు మన సాటి వారికి కష్టం కలుగుతుంది, లేకపోతే మన సాటి వారు నశించిపోతున్నారు అన్నప్పుడు మరి నువ్వు ఆ ప్రేమ చూపించకపోతే క్షేమాభివృద్ధి ఎలా వస్తుంది నీకు? కాబట్టి ఇతరులను నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి నడిపించగలుగుతావో అండ్ అదే కదా 92వ కీర్తనలోని నీకు సారం ఎప్పుడు వస్తుంది అంటే ఆ సర్వోన్నతిని యొక్క స్థుతిని నువ్వు ప్రచురించినప్పుడే, ఆ సర్వోన్నతిని గొప్పతనాన్ని ఇతరులకు నువ్వు బోధించినప్పుడు నీవు సారము కలిగి పచ్చగా, నీకు ముసలితనం లేదు, పడుచుతనం లేదు. సన్నిధిలో ఈ రోజున ప్రేమ అనే ఆ లోపాన్ని చూసి ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రేమ లేని నిన్ను నేను ఆ దీపస్తంభాన్ని నేను ఇంక తీసేస్తాను అంటే అది ఇంకా మన ఒక మాటలో చెప్పాలంటే సంఘపక్షంగా సంఘం ఇంక మరుగైపోతారు. ఇంక సంఘం ఉండదు భూమి మీద. ఆ సంఘం అది ఇంక ఎపేసి సంఘం ఉండదు అవడానికి. కానీ ఒకవేళ వ్యక్తిగతంగా తీస్తే ఇదిగో నీ హృదయంలో ఆయన ఒక నీ ఆత్మలో దీపం ఏమన్నాడు? నీ ఆత్మలో నేను ఒక దీపము పెట్టాను, ఆ దీపాన్ని నేను తీసేస్తాను. వ్యక్తిగతంగా ఒకవేళ తీసుకుంటాను అండ్ నీ ఉనికి లేకుండా భూమి మీద, నీ చలనం లేకుండా భూమి మీద తీసేసి ఒక రోజు వస్తుందేమో. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదగాలి. ఎఫెసీ సంఘము ఇది కోల్పోయింది. కాబట్టి 3.5 సంవత్సరాలు అండ్ దైవజనుడు రాత్రనగా పగల కన్నీళ్లు విడిచి ఆ సంఘానికి ప్రేమ అంటే ఏంటో నేర్పించాడు. కాబట్టి ప్రియులారా అండ్ ఈ సంఘం కోసం అలా చెప్పాడా? చూడండి మరో సంఘం కోసం ఆయన ఎలా అంటాడంటే చూడండి తెస్సలోనిక పత్రిక చాలా అమూల్యమైన మాట చెప్తాడు. ఏమంటాడంటే తొమ్మిదవ వచనం 4:9 సహోదరుల ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. ఏమంటున్నాడు? సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు
దేవుని చేత నేర్పబడి దేవుడే నేర్పించాడంటే ప్రేమించడం అంటే ఏంటి వీళ్ళకి? అసలు ప్రేమ అనే పదం గురించి మీకు మేము రాయవసరం లేదు అసలు. ఇది కూడా పౌలు గారి కట్టిన సంగతి. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుడి సన్నిధిలో ఇలాంటి మాట మన కొరకు చెప్తే ఎంత బాగుండో అనిపిస్తూ ఉంది కదా. మీరు ఒకరినొకరు ప్రేమించు దేవుని చేతనే నేర్పించబడుతుంది. అలాగనే మాసిదోని అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీ ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందవలెనని సంఘముకు ఎలుపటి వారి ఎడలో మర్యాదగా నడుచుకుని మీకేమీ కొదువు లేనట్లుగా మేము మీకు ఆజ్ఞాపించిన పనులకు మీరును పనులు జోలిపోక మీ సొంత కార్యములను జరుపుకుందుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలని మిమ్మలను హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రేమ గురించి నేను మీకు ఇంకా రాయవసరం లేదయ్యా. అమ్మా, ప్రేమ గురించి నేను ఇంకా నీకు చెప్పనవసరం లేదమ్మా. అయ్యా, ప్రేమ గురించి నేను నీకు ఇంకా చెప్పనవసరం లేదయ్యా. అక్కడ కొన్ని మాటలు నేను మీకు రాసుకోండి. మొదటిగా వారు చాలా అమూల్యమైన మాట, ఆయన సంఘాన్ని భద్రపరిచేవాడు. మొదటి మాట ఏమిటంటే 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాలు సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఆ వచనం మనకి ఏం నేర్పిస్తున్నాడు? సంఘాన్ని ఆయన చేతిలో ఏం చేశాడు? భద్రపరిచాడు. ఆయన భద్రపరచు దేవుడు. రెండవదిగా నీ క్రియలను, నీ కష్టం, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు నిన్ను చూస్తున్నవాడు, నిన్ను ఎరిగినటువంటి వాడు. అంతేకాదు, ఈ సంఘం అంట దుష్టులను సహింపలేని లేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటు. రెండవదిగా ఈ సంఘం ఎంత గొప్ప సంఘం అంటే అది క్రియ చేస్తుంది, రెండవదిగా అది కష్టపడుతుంది, మూడవదిగా అది సహిస్తుంది, నాలుగవదిగా చెడ్డవారెవరో మంచివారెవరో అది గ్రేడ్ చేస్తుంది. సంఘానికి రావడం వెళ్ళిపోవడం కాదు, సంఘానికి ఎవరేం చేస్తున్నారు అనేది కూడా మీరు గ్రహిస్తూ ఉండాలి. అండ్ ఒక డ్యాగకం వేస్తూ ఉండాలి. వీళ్ళు సంఘం కొరకు ఏం మాట్లాడుతున్నారు, సంఘం గురించి వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, అండ్ సంఘాన్ని కట్టే మాటల, సంఘాన్ని పడగొట్టే మాటల, సంఘాన్ని చీల్చే మాటల, సంఘాన్ని ఐక్యపరిచే మాటల అనేది కూడా డ్యాగకం వేసి అండ్ మనం ఏం చేయాలి? కనిపెట్టాలి కదా. కానీ వీళ్ళు కనిపెట్టే సంఘం. కారణం ఏంటంటే ఇది దేవుని సంఘం కాబట్టి దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంచాడు, ఆ బాధ్యత మనకు అప్పగించాడు. కాబట్టి అది మనమే చేయాలి. అది కలంకమైనను, ముడత అయినను, మరి అట్టి డాగ్ అయినను లేనిదిగా ఆ సంఘము ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అండ్ కాబట్టి ఇందులో మొదటిగా ప్రేమ కోల్పోయిన సంఘం అని మనం చూస్తాం. అండ్ అయితే ఇది క్రియలు కలిగిన సంఘం. క్రియలు కలిగిన సంఘం ఏంటి క్రియలు అంటే చూడండి, యాకోబు పత్రిక అంటాడు. యాకోబు పత్రిక క్రియలు అనగా ఈ అంశాన్ని మనం చూద్దాం. ప్రేమ అనే ఒక అంశాన్ని చూసాం, రెండవ అంశంగా క్రియలను చూద్దాం. క్రియలు అంటే యాకోబు అంటాడు క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:25 ప్రకారముగా 1:25 యాకోబు రాసిన పత్రిక 1:25 అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన వినయముతో పేరు చూసి నిలకడగా ఉండేవాడు ఎవడు? ఏంటంటే విని మరుచువాడు కాక. చాలా మంది సంఘములో విశ్వాసం చేసే పని ఏంటంటే ఇదే, వింటాము కదా మర్చిపోతాం, ఎక్కడ దాకంటే గడప దాటేదాకా. అండ్ వాళ్ళు ఎవరంటే విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా మంది విని వెళ్ళిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు.
విని మర్చివాడు కాక క్రియలలో ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ధన్యుడై ఉండాలి, ధన్యుడై ఉండాలి కదా. కాబట్టి ప్రియులారా, క్రియ చేసేవాడై ఉండాలి. కాబట్టి చాలామంది నా సంఘం అభివృద్ధి పరచు ప్రభు అని ప్రార్థన చేస్తారంట, కానీ పని చేయరంట. మీలో చాలామంది ప్రార్థన చేస్తారు, అదే పని అనుకుంటారు మీరు. అంతగా ప్రార్థన పని కాదు, పనులు అదొక భాగం అంతే. ప్రార్థన చేసి ఏం చేయాలి? పని చేయాలి. ప్రార్థన మంచిదే, ఎంత మంచి మాట. ప్రభువా మా సంఘాన్ని అభివృద్ధి పరచున్న ఆయన, మా సేవకుడిని అభిషేకించిన ఆయన, మంచిదే కదా. దేవుడిని అభిషేకించాలి, మంచి ప్రార్థన చేసావు. మరి అభిషేకం కలగడానికి ఏం చేయాలి? మరి ఉపవాసం ఉండాలి, మా సేవకుడు బలంగా వాడబడాలి, నీ అభిషేకం స్థిరమైన అభిషేకం రావాలి. సేవకుని కోసం ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి మీరు? అసలు మీ పిల్లలు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మీ పిల్లల కోసమే మీరు ఉపవాసం ఉండరు, పాస్టర్ గారి కోసం ఉపవాసం ఉంటారా? ఇంకేం చేస్తారంట? నా సంఘస్థులను దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు, కానీ అవసరాలు ఉన్న వారికి దమ్మిడి సహాయం చేయవాడు. నా సంఘస్థుల్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తామంట, కానీ ఎవరికి దమ్మిడి సాయం చేయడం. ఎవరి కోసం ఈ ప్రార్థిస్తారు? కాబట్టి అందుకని మదర్ తెరెసా ఒక మంచి స్లోగన్ ఇచ్చింది, ప్రార్థించు పెదవుల కన్నా సహాయం చేయు చేతులు. ఎప్పుడైనా చదివారా స్లోగన్? ఎంతమంది అనుసరిస్తారు దాన్ని? దేవుని మహిమార్థం. నువ్వు పని చేస్తావు, దేవుని మహిమ కొరకు చేయి. ఒక పాట పాడిన దేవుని మహిమ కొరకు పాడు, ఒక వాక్యం చెప్తూ దేవుని మహిమ కొరకు చేయి, అండ్ దేవుని మహిమపరచు. క్రియలేని విశ్వాసము మృతం. అండ్ ప్రేమ ఎందుకు ప్రభు? ఇదిగో నీవు ఆ మొదటి ప్రేమను మర్చిపోయావని ఆయన నెపం చేయడంలో ఆయన ఇచ్చాడు. ఆ ప్రేమని ఆ సంఘానికి ఇచ్చాడు, సమృద్ధికి ఇచ్చాడు వాళ్ళకి. ఆ ప్రేమ అంటే ఏంటో నేర్పించాడు వాళ్ళకి, ఆ ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యేలా చేశాడు వాళ్ళకి. అలాంటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు, కానీ ఒక తప్పు మోపుతున్నారు. రెండవదిగా వీళ్ళు క్రియ చేసే వ్యక్తులుగా ఉన్నారు. నేను అంటాను, ఈరోజు ఈ క్రియలు, ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న క్రియలు నీలో ఉన్నాయా? నీలో ఉన్నాయా అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ఇలా చూడండి, చాలా అమూల్యమైనటువంటి మాట. చూడండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ పత్రాలు. ఎనిమిదవ వచనం చదువుతారు. 8వ వచనం, ఈ మాట నమ్మదగింది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెను అని కోరుచున్నారు. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమనే ఉన్నది, కానీ అవివేక తర్కములు, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వివాదములను, నిష్ప్రయోజనము వ్యర్థమునై ఉన్నది కనుక వాటికి దూరముగా ఉండము. మతభేదములు కలిగించు మనుషులకి ఈ 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించు. అట్టి వాడు మార్పు తప్పి తనకు తానే శిక్షావిధి విధించుకుని వాడే పాపము చేస్తున్నాడని నీవు ఎరుగుదు. 14వ వచనం, మనము వారు నిష్ఫలులను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియల యందు శ్రద్ధగా చేటుకు నేర్చుకొనవలెనని నా యొద్ద ఉన్నవారు అందరూ మీకు వందనములు చెప్తున్నారు. కాబట్టి ఏమండి, ఏది నిష్ప్రయోజనం దాన్ని విడిచిపెట్టండి. ఏది ప్రయోజనం అంటే ఏంటి? 8వ వచనంలో చెప్తున్నాడు, పిల్లారా నీవి సంగతులు గురించి దృఢముగా చెప్పుచుండవలెను. విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలందు శ్రద్ధగా చేయాలి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ 2 మాటలు, ఒకటి ప్రేమ అనేది
మనం తెలుసుకుందాం. ప్రేమ ఎందుకు ఆయన అడిగాడు అంటే ఇచ్చాడు కాబట్టి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒకటి అడుగుతున్నాడు అంటే అది నీకు ఇచ్చాడని, ఇవ్వకపోతే అని నిన్ను ఎప్పుడు అడగడు. అదే రీతిగా ప్రియులారా, రెండవదిగా క్రియలు. రెండో మాట ఏంటి? క్రియలు. ఏంటి పోయిన వారం మనం ఎపిఎస్సి యొక్క పట్టణ బ్యాక్గ్రౌండ్ విన్నాం. ఈరోజు ఎపిఎస్సి యొక్క సంఘంలో ఉన్నటువంటి లోపాన్ని చూస్తాం, ఒక మంచి పనిని కూడా చూస్తాం. వారు క్రియ కలిగిన వారే ఉన్నారు. నీ క్రియలను నేను ఎరుగుదు. మరి ఇప్పుడు దీనికి మనకి అప్లికేషన్ ఏంటంటే, అప్పుడు మనం అడగాలి, ఎవరికి వాళ్ళు మనం ఒక ఆలోచన రావాలి. నేను నిజంగా ఈ సత్క్రియలు చేస్తున్నానా? ఈ సత్క్రియలు నా యందు నెరవేర్చబడుతున్నాయా? సత్క్రియలు నేను ఆసక్తి గల దానికి ఆసక్తి గలవాడిగా నేను ఉన్నానా? అండ్ కాబట్టి సత్క్రియలు అంటే ఏంటో నేను మీకు వచ్చే వారం చెప్తాను.